హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఈరోజు లేటెస్ట్ మోడల్ స్లీవ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలాగా క్లాత్లు తీసుకోవాలి. మనం తీసుకునే ఆది బ్లౌజ్ ప్రకారం మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. పొడవు, హ్యాండ్ లూజు, చంక దగ్గర లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి మళ్ళీ కింద మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. ఇలా అలాగే మనం డిజైన్ కోసం ముక్కలు తీసుకోవాలి. ఇలాగా స్క్వేర్ టైప్లో మనం ఈ కొలతలతో తీసుకోవాలి. 8 అంగుళాలు. అలాగే ఇటు కూడా అంతే. అలా 2 ముక్కలు తీసుకున్న తర్వాత మళ్ళీ ముక్క కొంచెం చిన్నది తీసుకోవాలి. 7 అంగుళాలు. ఇటు కూడా అంతే 7 అంగుళాలు. ఇది ఇంకా కొంచెం చిన్నది తీసుకోవాలి. 5 అంగుళాలు. ఇటు కూడా 5 అంగుళాలు తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి లైనింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ అంచు లేదు కాబట్టి మనం ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇక్కడి నుంచి ఇలాగా ఈ విధంగా మనం లైనింగ్ని సెట్ చేసుకుని మనం చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఇలాగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా చివరిన ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట నీట్గా. ఇప్పుడు కదలకుండా ఇలాగా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పి చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. గుర్తు కోసం సెంటర్లో ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగే హ్యాండ్ దగ్గర మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా గుర్తు కోసం పెట్టుకోవాలి. దీని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి కదలకుండా. ఈ పక్కన పెట్టి డిజైన్ కోసం తీసుకున్న పీసుల్ని
మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి మనం సెట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా కనపడేటట్టు అన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలాగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఓ స్టిచ్ వేసుకోవాలి అన్ని కలిపి. ఇలాగా ఒకదానికంటే ఒకటి కొంచెం ఈ విధంగా ఉండేటట్టు సెట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సెంటర్కి ఈ కింద కూడా ఇలాగా సెట్ చేసుకోవాలి. దీనికి తిన్నగా ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు కదలకుండా ఉండేటట్టు లూజు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలాగా చూసుకోండి, నీట్గా వస్తుందో లేదో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి నీట్గా ఉంటే. ఈ విధంగా ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పూసలు కానీ కుందన్స్ కానీ ఏమన్నా ఇక్కడ చివరన స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది ఈ స్లీవ్. ఈ విధంగా ఇలా పెట్టుకొని సూదితో మనం పూసని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా అందంగా మోడల్ స్లీవ్ డిజైన్ కుట్టుకోవచ్చు. ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.